దాని కంటిన్యూషన్గా చూడొద్దు, దీన్ని వేరే వార్తగా చూడండి. కలిసికట్టుగా పని చేయండి, రాష్ట్రంలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉంది, బలహీన సెగ్మెంట్లపై ఫోకస్ పెట్టండి. పార్టీ జనరల్ సెక్రటరీలకు బిఎల్ సంతోష్ గైడెన్స్. రేపు బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం. తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉన్నది, పార్టీ బలహీనంగా ఉన్న చోట మరింత కష్టపడి పనిచేయండి అని బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ పార్టీ శ్రేణులకు సూచించినట్లు తెలిసింది. ఆదివారం నాంపల్లి రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఆయన ప్రధాన కార్యదర్శులతో సమావేశం అయ్యారు. కలిసికట్టుగా పనిచేయాలని వారికి దిశానిర్దేశం చేసినట్టుగా తెలిసింది. ప్రజా సమస్యలపై తీసుకున్న పోరాటాల గురించి ఆరా తీసినట్లు సమాచారం. ప్రధాన కార్యదర్శులతో పాటు పార్టీ కార్యాలయంలో గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్తోనూ బిఎల్ సంతోష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీ కార్యకలాపాలపై చర్చించినట్లు తెలిసింది. జాతీయ నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాల అమలు అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఆయన 3 రోజుల పాటు తెలంగాణలోనే ఉండే అవకాశం ఉంది. రుణమాఫీపై ఒత్తిడి తీసుకురావాలి, రుణమాఫీ గురించి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బిఎల్ సంతోష్ కిసాన్ మోర్చా నాయకులకు సూచించారు. స్టేట్ ఆఫీస్కు వచ్చిన ఆయన పార్టీ కార్యాలయంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు సహాయక కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు నాయకులు స్పందించి వారిలో మనోధైర్యం కల్పించాలని సూచించారు. రేపు బీజేపీ రాష్ట్ర పదాధికారుల మీటింగ్, బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం రేపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్నారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహణ గురించి చర్చించనున్నారు. ఈ నెల 11 నుంచి 15 తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని పేర్కొన్నారు అంటూ చూస్తా ఉన్నాం. ఇగో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రుణమాఫీ కాకుండా బాధపడుతున్న రైతుల సమస్యలు, నిరుద్యోగ యువత, మహిళలు, ఇతర సమస్యలపై చర్చించనున్నారు. ఏదేమైనా నేను గత కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్న చాలామంది బీజేపీ నాయకులు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ హర్ట్ అయ్యారు. కానీ ఇవాళ సంతోష్ జీ అని అందరూ ప్రేమగా పిలుచుకునేటువంటి వ్యక్తి రంగంలోకి వచ్చిందంటేనే బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉన్నదనేటువంటి చాలామంది అర్థం చేసుకోవాలి. పాపం కార్యకర్తలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, మేము బీజేపీని ఏదో తిడతా ఉన్నామని చెప్పేసి. బీజేపీ వైఫల్యాలను మాత్రం మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ మేము ఒక మీడియా సంస్థగా కావచ్చు, లేదంటే ఒక పాత్రికేయులుగా, లేదంటే ఒక జర్నలిస్ట్గా మేము చెప్పాలనుకున్నటువంటిది చెప్తానే ఉన్నాం. ఎందుకు అనంటే ఇక్కడ ఎవరో ఒకరికి అంట కాగాలని కాదు, పార్టీలు బతకాలి, కొన్ని పార్టీలు స్పెషల్గా బతకాలి. అవి బతకాలంటే వాటిలో ఉన్నటువంటి నెగిటివ్స్ని వాళ్ళకి చెప్తేనే వాళ్ళు అర్థం చేసుకుంటారు. బీజేపీలో ఈ మధ్య కొంతకాలంగా పేటరేగిపోతున్నటువంటి ఒక చిన్న అంశం ఏంటంటే నన్ను పొగడండి మీరు ఆనందంగా ఉండండి అనేటువంటి ధోరణి ఆ పార్టీలో చాలా ఎక్కువైంది. దాన్ని చుట్టుపక్కల చేరినటువంటి ఒక భజన మూక లేదా భజన బృందం ఏదైతే ఉందో అది ఆ నాయకులని, ఆ పార్టీని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద స్కోప్ ఉంది ప్రతిపక్షంగా ఎదిగి తర్వాత అధికార పక్షంలోకి రావడానికి. అయితే దాన్ని చేతులారా కాల రాసుకుంటా ఉన్నారు, చేతులారా పాడు చేసుకుంటా ఉన్నది ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం. దానికి తోడుగానే ఇక సోషల్ మీడియాలో కొంతమంది కార్యకర్తలు బీజేపీ మీద పొరపాటున ఎవరైనా మేమనే కాదు ఇంకెవరైనా సరే కాస్త నెగిటివ్గా మాట్లాడితే బట్టలు చెప్పుకొని ఇష్టం వచ్చినట్టుగా దూషణలు చేస్తూ ఉన్నారు. ఇది నేను బాధపడతా చెప్పట్లేదు, బీజేపీ పార్టీని స్పెషల్గా పాడు చేస్తూ ఉన్నది ఎవరయ్యా అంటే బీజేపీ కార్యకర్తలు, బీజేపీ సోషల్ మీడియా అని చెప్పుకునేటువంటి టీం ఏదైతే వర్క్ చేస్తూ ఉందో వాళ్ళే. కేవలం వీళ్ళ వల్లనే బీజేపీకి చాలా పెద్ద ఎత్తున నెగిటివ్ జరుగుతూ ఉంది. ఇది ప్రజలు బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దీన్ని మీకు మీరే సరి చేసుకోవాల్సినటువంటి అంశం.